శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. సంక్రాంతి. సూర్యుడు ప్రతి సంవత్సరంలోనూ 12 రాశులలో సంక్రమిస్తూ ఉంటాడు. మకరం సహజ దశమం కావడం వల్ల సమస్యా పరిష్కార శక్తినిచ్చేది కావడం వల్ల దశమం. ఆ రాశికి ప్రత్యేకత ఉంది. అలాగే గతంలో వరాహమిహిరుని సమయంలో మకర సంక్రాంతి, ఉత్తరాయణం ఏకకాలంలో వచ్చేవి. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు తన గ్రంథంలో. ఆ కారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం కూడా కలవడం వల్ల ఇంకా ప్రత్యేకత వచ్చింది. మరో విశేషం, సంపద కలవాడు దానం చేయాలి. దానం చేయకపోతే దుర్గుణం. సంపద కలిగి దానం చేయని వాడు సంపద లేక తపస్సు చేయనివాడు, వాళ్ళిద్దరినీ తరింపజేయడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పారు శాస్త్రంలో. ఆ కారణంగా ఈ దానానికి ప్రాధాన్యం సంపద కాబట్టి పంటలు వచ్చినటువంటి కొత్త పంట వచ్చినటువంటి సందర్భంలో దానాలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ కారణంగానే సంక్రాంతికి ముందు ధనుర్మాసంలో ప్రతిరోజు హరిదాసులు, గంగిరెద్దులను తిప్పేవాళ్ళు, జంగంధరులు, ఇలా అందరూ కూడా రావడం, ప్రతి ఇంట తిరగడం. ఈ నెల రోజులు సంపాదించుకున్న సంపదతో సంవత్సర కాలము కూడా ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉండగలగడం అనేటువంటిది కూడా మన ఆచారాల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా మరో చక్కని సన్నివేశం కూడా ఉంది. వైద్యుడు పల్లెటూళ్ళలో ఈ సంవత్సర కాలము కూడా చక్కగా ఎవరు ఏమడిగినా ఆ మందులు ఇస్తూ ఉండడం, వారికి వైద్యం చేస్తూ ఉండడం. సంక్రాంతి సమయంలో వైద్యుని ఇంటికి తమ యొక్క సంపదను అనుసరించి 5 బస్తాలో 10 బస్తాలో ధాన్యం పంపేస్తూ ఉండడం అనే ఆచారం ఉండేది. చాలా గొప్పది. ఎందుకంటే వైద్యుడు ధనం అడగకుండా వైద్యం చేయడం వల్ల కోటి గోదాముల యొక్క ఫలితాన్ని పొందుతాడు. 1,000,000 రెట్లుగా ఒకటికి వైద్యం చేయడం వల్ల. ఎప్పుడైతే పుణ్యం బాగా పెరిగిందో ఆ వ్యక్తికి సద్బుద్ధి ఏర్పడుతుంది, ఇంకా ఇంకా పుణ్యాలు చేయాలనిపిస్తుంది. అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి ఉచితంగా వైద్యం చేస్తున్న వైద్యునికి
తాము ఏమి సమర్పించుకున్నా కూడా అది కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి భావనతో సామాన్యులు కూడా ఆ దానానికి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. అలాగే పనివాళ్ళు కొంచెం పేద కుటుంబాల్లో ఉండేటువంటి బంధువులు ఇలా అందరినీ ఆదుకునేటువంటి పండగగా ఇది విశిష్టమైనది. అంతేకాకుండా వివాహానంతరం ఈ పండగకు తప్పనిసరిగా అల్లుళ్ళను కూతుళ్ళను ఇంటికి పిలవడం జరుగుతుండేది. సామాన్యంగా మనం ఆలోచన చేస్తే భగినీ భాగినీయాన దానం ఖలు విశిష్యతే. సోదరి సోదరి బిడ్డలు వీళ్ళకి చేసిన దానము, అలాగే అల్లునికి చేసిన దానము, సోదరుడికి చేసిన దానము చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి మాట కూడా మనకు శాస్త్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఈ సమయంలో బహుమానాలుగా చేస్తుండేవారు. అది కాక ఈ పండక్కి నువ్వుల చిమ్మిలి మొదలైనటువంటి పదార్థాలను పంచుకోవడం అనే ఆచారం కూడా ఉంది బంధువర్గీయుల్లో. అంటే అది ఒక రూపంలో దానము, రెండో రూపంలో ఈ నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు చలికాలంలో చలిని జయించడానికి ఉపకరించేటువంటి సాధనాలు. ఇక అతి ముఖ్యంగా ముందు భోగి వస్తుంది. భోగి అనే పేరు రావడానికి మూల కారణం భోగానుభవానికి అనుభవయోగ్యతను అందించే చర్యలు ఆరంభమవుతాయి. ఇంకో ఉద్దేశంలో భోగి నాడు గోదాదేవి కళ్యాణం జరిగిందని, భోగానుభవానికి అది ఆరంభమని, కాబట్టి అది భోగిని సంప్రదాయంలో చెబుతూ ఉంటారు. మొత్తం మీద భోగి నాడు తలంటి పోసుకోవడం, ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకోవడం, అది స్వయంగా రాసుకోకూడదు, ఎవరైనా రాయాలి, పెద్దలు అయినటువంటి వారు. ఆ కారణంగా శరీరం అంతా కూడా చలికి తట్టుకునేదిగా తయారవడం, విశేషించి భోగిమంట అనే పేరుతో వృక్షాలకు మేఘాలకు ధూమాన్ని అందించే, ధూమం అంటే పొగ, చెట్లకు ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే బొగ్గు పులుసు వాయువుని స్వీకరించి ప్రాణవాయువుని అందిస్తాయి. దాని యందు దైవభావన కలిగి ఉండడం, నెల రోజుల నుంచి ఇళ్లల్లో పెట్టినటువంటి గొబ్బెమ్మలు వాటిని ఎండించి వాటిని భోగి మంటల్లో వేయడం, ఇంట్లో పాత సామాన్లన్నీ అవసరం లేనివి తీసేసి ఇంటిని శుభ్రం చేస్తూ లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం. సామాన్యంగా దృష్టి దోషాలు ఉన్నప్పుడు ఆహారాధికం స్వీకరించడం కష్టమైపోతూ ఉంటుంది. పిల్లల్లో ఆ విషయాన్ని చూస్తుంటాం. అటువంటి దృష్టి దోషాలను నివారించేలాగా భోగి పళ్ళు పోయడం, పేరెంటాలను పిలిచి శనగలు దానం చేయడం. ఈ శనగలు చాలా గొప్పవి.
పురా గోవర్ధనుద్ధార సమయే కృష్ణభక్షితాః చణకాః సర్వపాపఘ్నాః అతః శాంతిం ప్రయచ్చమే అని శనగలను దానం చేసేప్పుడు చెప్పే మంత్రం. దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే, గోవర్ధనం ఎత్తినటువంటి సందర్భంలో కృష్ణుడు శనగలు తిన్నాడట. ఆ కారణంగా అవి సర్వపాపఘ్నములు, అంటే విధానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అని చెప్పారు. అందుకని మనం ఒక అలవాటు చేసుకుంటే మంచిది. ఆ శనగల్ని మనం ప్రతిరోజు ఒక కలశంలో 2 గుప్పిళ్ళు వేస్తూ నిత్యదానం కోసం దాంట్లో ఒక తోచినటువంటి దక్షిణ పెట్టి దాన్ని 4 రోజులకో వారం రోజులకో ఒకసారి ఏ ఆంజనేయ స్వామి గుళ్ళోనో ప్రసాదంగా వినియోగించడం కోసం సమర్పించేసినట్లయితే నిత్యదానం చేసినట్టు అవుతుంది. ప్రతిరోజు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం అయిపోతూ ఉంటుంది. ఇలా స్త్రీలు పేరెంటాలన్నిటిలోనూ కూడా శనగలనే ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే పాపం తొలగిపోవడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది, సంతానం అభివృద్ధిలోకి వస్తుంది అనేటువంటిది దాంట్లో కనిపిస్తుంది. సంతానకారకుడైనటువంటి గురుడు శనగలకు సంబంధించిన వాడు, అది కూడా ఒక కారణమే. ఈ శనగల్ని వాయినాలుగా ఇవ్వడంతో భోగి పర్వదినాన్ని మనం సంపగ్రం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఒకవైపు కృతజ్ఞత, ఒకవైపు దృష్టి దోషం తొలగించడం, ఒకవైపు శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడం అనే చర్యలతో ఉంది. ఇవన్నీ కూడా అనుభవయోగ్యమైన సంపదను వృద్ధి చేయడానికి, సంపదను అనుభవించడానికి యోగ్యంగా శరీరాన్ని తయారు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. సంక్రాంతి నాడు ప్రధానంగా పితృదేవతారాధన, బంధువర్గీయులను ఆదరించడం, దానాలు చేయడం అనేవి కనిపిస్తాయి. ఆ దానాల్లో గుమ్మడికాయ బంగారం దానం చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. దీనివలన కూడా వ్యక్తికి భూమండల దానాన్ని చేసినంతటి గొప్ప ఫలితం. ఎందుకంటే భూమి మనం పోషిస్తోంది, భూమి యందు కృతజ్ఞత చూపించాలి. అలాగనే ఈ కుష్మాండ దానం అనేటువంటిది, కుష్మాండం అంటే గుమ్మడికాయ అన్నమాట, విశిష్ట ఫలితాలను ఇచ్చేదిగా మనకు గోచరిస్తోంది. సువర్ణదానం అనేటువంటిది ఇంకా చాలా విశిష్టమైనది. ఎందుకోసం అంటే సువర్ణం అక్షయం, అంటే ఎన్ని మాటలు కరిగించినా క్షయం కానిది. ఆ కారణంగా ఈ సువర్ణాన్ని అందరి దేవతలకి కూడా ప్రీతికరమైనదిగా చెప్పారు. అన్ని రోగాలని కూడా నివారించేదిగా చెప్పారు. ఈ అన్ని రోగాలని నివారించడం వల్ల ఏమిటవుతుంది? అనుభవయోగ్యత పెరుగుతుంది. అలాగనే కొత్తగా వచ్చినటువంటి పంటలన్నీ కూడా దానం చేసే తినాలి అనే సంప్రదాయం మన ప్రాచీనం నుంచి వస్తుంది. ఆఖరికి ఇంట్లో ఏ గుమ్మడి పాదో, ఏ బూడిద గుమ్మడి పాదో, ఏ పొట్లకాయ పాదో పెరిగి పంట వచ్చినప్పుడు మొదటి కాయ దానం చేసే వాడుకుంటారు, తర్వాత మిగిలినవి. ఇలా అన్ని విధాలా కూడా ఉపకరించే సన్నివేశంగా అది కనిపిస్తుంది. ముఖ్యంగా పితృదేవతారాధన అనేటువంటిది తాతలకు మనువులపై ప్రేమ ఉండడం సహజం. కాబట్టి వారిని ఆరాధించడం ద్వారా
మనుమలు ఆశీర్వదించబడతారు. అంటే మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు, సజ్జనులు అవుతారు, సమాజానికి పనికొచ్చే వాళ్ళు అవుతారు. వీటితో పాటుగా పెరుగు దానం చేయడం అనేటువంటిది చాలా చాలా విశిష్టమైన అంశం. మనం గమనించినట్లయితే పృశ్ని సుతపుడు అనేటువంటి వారు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలని కోరితే ఆ విష్ణుమూర్తిని నీ వంటి కుమారుడు కావాలి అని కోరుకున్నారు. ఆ కారణంగా ఆయన గారు నాలాంటి వారు ఎవరే ఉన్నారు, నేనే పుడతానన్నాడు. పుట్టాడు. పృశ్ని గర్భుడు అంటారు ఆయన్ని. ఆయన వెంటనే తపస్సుకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వామనుడిగా పుట్టాడు. 2వ జన్మలో మళ్ళీ దానం పుచ్చుకుందుకు వెళ్ళిపోయినాడు. అంటే పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు కదా. 3వసారి కృష్ణుడిగా పుట్టాడు. పుట్టిన వెంటనే దేవకి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే 3 సందర్భాల్లోనూ కూడా పుట్టడం జరిగింది, కానీ పుత్ర సౌఖ్యం వీళ్ళకి దక్కలేదు. ఎందుకంటే వాడు కోరుకోలేదు కదా. కోరుకోలేదంటే వరం అడిగేటప్పుడు పుత్రుడిగా పుట్టాలి అని అడిగారే తప్ప మాకు పుత్ర సౌఖ్యం కావాలని అడగలేదు. అదే యశోద మరియు కృపి వీళ్ళిద్దరికీ కూడా పెరుగు దానం చేయమని చెప్పాడు దూర్వాసుడు. సంక్రాంతి నాడు వాడు చేశారు. ఆ తర్వాత కృపికి అశ్వత్థామ జన్మించాడు. అశ్వత్థామ మరణించిన వార్తను, అబద్ధం వార్త అది, విన్నటువంటి ద్రోణాచార్యుడు మరణాన్ని పొందాడు. ఈ కృపి మాత్రం పుత్ర సౌఖ్యాన్ని పూర్తిగా పొందింది. ఆమెకు మనస్సుకి బాధ కలిగించకుండా ఉండడం కోసమని చేతికి చిక్కినటువంటి అశ్వత్థామను కూడా చంపకుండా వదిలేయమని చెప్పింది. ద్రౌపది స్వభావానికి విరుద్ధం అయినా సరే ఆమె అశ్వత్థామను వదిలేయమంది. అలాగా మనకు చాలా విధాల పుత్ర సౌఖ్యం కలగడానికి ఇది ఉపకరిస్తుంది. యశోదకు కూడా కృష్ణుడి వల్ల పూర్తి సౌఖ్యం కలిగింది. అందుకని పుత్ర సౌఖ్యం కలగడం కోసం ఈ పెరుగు దానం చేయడం అనేటువంటిది చాలా విశిష్టమైనది. సామాన్యంగా భోగి అనే శబ్దానికి పండగకు ముందు రోజు అనే భావన కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. అంటే ఉండ్రాళ్ళ తద్దికి ముందు రోజు భోగిని, ఇలా. సంక్రాంతి నాడు మనం కార్యక్రమాలు చేస్తాం. ఈ భోగినాడు చేసేటువంటి మంట వేయడం అనేటువంటిది ఇంద్రునకు, అంటే వర్షాలు కురిసే మేఘాలకు అన్నమాట, ఆచారం. ఇంద్రునికి పూజ అనేటువంటి ఆచారం ఉంది. అలాగే భోగి నాడు వామన స్మరణ చేయడం, బలిచక్రవర్తిని
స్తోత్రం చేయడం కూడా కొన్ని దేశాల్లో ఆచారంగా ఉంది. తర్వాత తమిళనాడులో భోగి నాడు పులగం వండుకుంటూ ఉంటారు. విరివిగా ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ ఆటల వల్ల కూడా మనం శరీరారోగ్యంగానే భావిస్తాం. తర్వాత ఈ సంక్రాంతి నాడు చేసేటువంటి కార్యక్రమాలు కృతజ్ఞతారూపమైనవే. కనుమ రోజున పశువులకు పూజ చేస్తారు. ఈ పశు పూజ పంటలను మనకు అందించడంలో సహకరించినటువంటి ఎడ్లకు, అలాగే మనకి పాలందిస్తున్న ఆవులకు కూడా కృతజ్ఞతారూపకంగా చేసేటువంటి పని ఇది. అలాగే ఉద్వృషభోత్సవం అనేటువంటి దాన్ని అధర్వణ వేదంలో వర్ణించారు. దాన్ని అవడుత్సవం అని చెప్పి అంటారన్నమాట. పంటలు ఇంటికి తెచ్చుకున్న తరువాత వ్యవసాయదారులు చేసేటువంటి కార్యక్రమం అన్నమాట. గొల్లల్ని, కొందరు వ్యవసాయం చేసేటువంటి వారిని ఆనాడు సత్కరించడం జరుగుతుంటుంది. గోపూజ చాలా ప్రసిద్ధమైనదే. అలాగే ఆవుల్ని, ఎద్దుల్ని శుభ్రంగా కడగడం, కొమ్ములకి, ముఖానికి పసుపు రాయడం, కుంకుమ పెట్టడం, కొమ్ములకి రంగులు వేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి వాటికి చక్కగా ఆహారాన్ని అందించడం చేస్తూ ఉంటారు. నిజానికి గోవులకు ఆహారాన్ని అందించడం అనేటువంటిది సకల దేవతారాధన. ఎందుకంటే దాంట్లో అందరూ దేవతలు ఆవులో ఉన్నారు అనేటువంటిది మన సంప్రదాయం. తర్వాత పక్షులు మనకు సంపదను కాపాడుతుంటాయి. అంటే పురుగుల్ని తినేస్తుంటాయి పంటల్లో. అందువలన పక్షులు ఈ మధ్యకాలంలో తగ్గిపోయినందువలన ఈ సెల్ ఫోన్ల యొక్క కారణంగా పురుగులు కూడా పెరిగాయి అనేది గుర్తిస్తున్నారు. పురుగులకి పురుగుల మందులు వాడుతున్నారు. ఆ వాడినటువంటి విషాలతో కలిపి మనకు పెడుతున్నారు. ఇలా జరుగుతోంది. అయితే పక్షులు కూడా ఉండడం చాలా అవసరం. వాటికి పూజగా ధాన్యపు కంకిలు గుళ్ళో కట్టడం, ఇళ్లల్లో కట్టడం చేస్తూ ఉంటారు. అలాగే కనుమ నాడు కాకి నీ నలుపు నువ్వు తీసుకో, నా తెలుపు నాకు ఇయ్యి అంటూ వాటికి ఆహారాన్ని అందించడం అనేటువంటిది ఆచారంలో ఉంది. విశేషం ఏంటంటే మైసూరు రాష్ట్రంలో బెంగుళూరు జిల్లాలో శివగంగా అనే ప్రదేశం ఉంది. అది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండే ఒక కొండ. ఆ కొండ మీద మకర సంక్రాంతి నాడే ఉదయం 40 ఔన్సుల నీరు ఊరుతుంటుంది. మిగిలిన రోజుల్లో అక్కడ
ఒక చుక్క కూడా ఉండదు ఆ రాయితీ గుంటలో కొండ మీద. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొండను చూస్తే దూరం నుంచి, తూర్పు నుంచి చూస్తే నందిలా ఉంటుంది, పడమట నుంచి చూస్తే విఘ్నేశ్వరులా ఉంటుంది, ఉత్తరం నుంచి చూస్తే పెద్ద పాములా ఉంటుంది, దక్షిణాల నుంచి చూస్తే లింగాకారంలో ఉంటుంది. ఈ శివగంగ అనేటువంటిది ఎత్తైన కొండ. ఆ కొండ మీద మరో ఎత్తైన ఏకశిల. ఆ ఏకశిల మీదే గంగోత్పత్తి జరుగుతుందన్నమాట. ఈ కొండ ఉత్తర భాగంలో ఎన్నో దేవాలయాలు చూడడానికి ముచ్చటగా ఉంటాయి. కొండ మెట్లుంటాయి, అవి నడుమ గోపురాలు ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి, నంది విగ్రహాలు ఉంటాయి. అలా ఎక్కిన తర్వాత ఒక రాతి స్తంభం ఉంటుంది కొండ మీద. దాని మీద ఒక చిన్న తొట్టి ఉంటుందన్నమాట, రాతి తొట్టె. దాంట్లోనే మకర సంక్రాంతి నాడు 40 అంశుల నీరు వస్తుంటుంది. దాన్ని బంగారు చెంబులోకి తీసుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. సుమారుగా ఆ తొట్టిలో మళ్ళీ ఏడాది దాకా రాదనమాట. దాంట్లో సగం నీటిని గ్రహించి దేవాలయంలో జలంతో కలిపి అక్కడ ఉన్న వేల మంది భక్తులకు పంచుతారు. మిగిలిన సగం మైసూరు మహారాజు గారికి పంపిస్తారు. అంటే ఆ ఆచారం ఉండేది. ఇక మకర సంక్రాంతి నాడు రాముని పూజ చేసి ఉపవాసం ఉండాలని, దైవ సంబంధమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని మరో ఆచారం. అయితే చతుర్వర్గ చింతామణిలో ఈ రాముని పూజ అనే విషయాన్ని చెప్పారు. బొమ్మల కొలువులు పెట్టడం అనేటువంటిది, పిల్లలకు పూజా విధానాన్ని ఆటగా నేర్పడం అనేటువంటిది కూడా ఉంది. ఈ మకర సంక్రాంతి నాడు స్నానం చేసేటప్పుడు కూడా నువ్వులతో పిండి చేసి, అంటే సున్నిపిండిలో నువ్వులు కూడా కలిపి దాన్ని ఒళ్ళంతా రాసుకోవడం ఉంటుంది. నూనె కాకుండా. ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది. అలాగే నువ్వుల దానం కూడా ఉంటుంది. నువ్వుల దానం అనేటువంటిది సకల పాపహరం. విశేషించి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే, గర్భవతులైన ఆవులకు పెట్టకూడదు, పెట్టినట్లయితే సకల పాపహరం అని చెప్పారు. అంతేకాదు శివాష్టోత్తర శతనామ స్తోత్ర మహిమలో శివునికి తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ అని, తిలాక్షతలతో ఎవరైతే పూజ చేస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు, సంశయం లేదు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి అష్టోత్తరంతో కానీ లేదా రుద్ర త్రిశతీ నామాలతో కానీ లేదా అరుణాచల శివ అనే ఒక్క నామంతో కానీ శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా పాపాలను తొలగించుకోవడం, మోక్షానికి మార్గం ఏర్పరచుకోవడం అనేటువంటి ఇది జరుగుతుంది. ఈ విషయాలను మనం
దృష్టిలో పెట్టుకున్నప్పుడు మకర సంక్రాంతి నాడే కాదు, ప్రతిరోజు కూడా చేయవచ్చు, కనీసం ప్రతి శనివారమైనా చేయవచ్చు. దానివలన గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ మకర సంక్రాంతి విశేషాలలో పెరుగుదానం చేయడం వల్ల జన్మించినటువంటి కుమారుడు 3 దోషాలను 3 రుణాలను తీరుస్తాడని దూర్వాసుడు చెప్పాడు. అలాగే నువ్వులతో నిండినటువంటి కంచు పాత్రలు దానం చేస్తారు. వీటికి తిలా పాత్రలని పేరు. అది కూడా సంక్రాంతి నాడు చేసే కార్యక్రమమే. పంచదారతో నువ్వులు కలిపి తొక్కి చిమ్మిలి చేసి మిత్రులకు బంధువులకు పంచుతుంటారు. ఈ చిమ్మిలి ఉండలు పంచేటప్పుడు పంచదారతో కలపబడ్డ ఈ నువ్వుల గింజలు పుచ్చుకోండి, సంవత్సరం పొడుగునా మాకు స్నేహితులే ఉండండి అనే వాక్యాన్ని చెప్పడం కూడా ఆచారంలో ఉంది. మాళవ దేశంలో సంక్రాంతికి ముందు రోజు తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పాత గాజులు తీసి కొత్త గాజులు వేసుకోవడం, 5 తాంబూలాలు పంచిపెట్టడం. అయితే తాంబూలం కూడా ఎలా ఉండాలంటే 7 తమలపాకులు, 7 పోక చెక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి వాటితో తయారు చేయాలి. వాటిలో 5 తాంబూలాల్లో మొదటి తాంబూలం భర్తకి, 4 తాంబూలాలు 4 ముత్తైదువులకి ఇస్తారు. దీన్ని తిల సంక్రాంతి అని కూడా అంటారు. అంటే నువ్వులకు స్నానం చేసేటప్పుడు, అలాగనే ఆహారంలో, పూజలో దానంగా వినియోగించే విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు స్నానం చేయని వాడు 7 జన్మల వరకు రోగిగా ఉంటాడు అనేది శాస్త్రం చెప్తోంది. అందుకని పాపాలను తొలగించుకోవడానికి ఇది పనికొస్తుంది అన్నమాట. సూర్యారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంటే మొత్తం మీద నువ్వులు, గుమ్మడికాయ, చలిని తొలగించేటువంటి కంబళి, ధాన్యం, లోహం, వస్త్రం, తైలదీపం దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అలాగే కనుమ రోజున చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనవే. అయితే కనుమ రోజున ప్రయాణం మాత్రం చేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. పండగ అయిపోయింది కదా అని చేయకూడదు. ముక్కనుమ నాడు చేయవచ్చు. ఈ దేవతారాధన విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పాతకాలం
పోగొడుతోంది. ఆవును పూజించడం అనేటువంటిది అలవాటు చేస్తుంది. మొత్తం ఇది కృతజ్ఞత తెలిపేటువంటి పండగ.